హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఫ్రాక్స్ అయితే కటింగ్ వీడియో చూపించాను కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే స్టిచ్చింగ్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను చూడండి. మెయిన్ క్లాత్ ఏమో పై వైపు పెట్టి దాని మీద లైనింగ్ అయితే పెట్టండి. నేనైతే మెడ తిప్పేస్తున్నానన్నమాట. అందుకోసం చుట్టూరు పిన్నిస్ అయితే పెట్టేసుకోండి ఎటో జరపకుండానా. ఇప్పుడు మెడ చుట్టూ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ అయినా ఉంచండి. ఎందుకంటే అలా ఉంచినప్పటికే బాగుంటుంది. లేకపోతే పీకిపోయింది అనుకోండి క్లాత్ గట్ట అప్పుడు కుట్టు వీడిపోద్ది అనమాట. నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయినా ఉంచుతాను. కొంతమంది పావు ఇంచ్ అయినా ఉంచుతారు. నేను కొంచెం ఎందుకంటే క్లాత్ ఎప్పుడైనా పీకిపోద్దేమో అనేసి నేను ఒక హాఫ్ ఇంచ్ అయినా ఉంచుతాను అనమాట మెడ చుట్టూ కుట్టినప్పుడు. ఇప్పుడు ఆ పిన్నిస్ తీసేసి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉందో అది కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు సైడ్ అన్ని చిన్న చిన్న కట్ అయితే ఇచ్చుకోండి. అప్పుడే మెడ భాగం అయితే చాలా బాగా తిరుగుతదనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా చిన్న చిన్న కట్ అయితే ఇచ్చుకోండి. ఎందుకంటే మెడ కొంచెం తిరగడానికి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు పడేలాగా చూసుకోండి. వీడియో చూపిస్తున్నాను కదా! అలా స్టిచ్ చేసుకోవాలనమాట. అంటే లైనింగ్ క్లాత్ మీద పడాలి. ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు. ఇప్పుడు ఎలాగుందో అలాగ పాదం ఎత్తి కూడా అలాగ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే వెంటనే ఇలా పెట్టినప్పుడు అలా తిరిగిపోద్దనమాట. ఇప్పుడైతే స్టిచ్ చేశాను కదా! చూడండి మెడ చాలా బాగా తిరిగిపోద్ది. ఐరన్ చేసినట్టే ఉంటదండి చూడండి. మీరింక ఐరన్ కూడా చేయక్కర్లేదు. కరెక్ట్‌గా తిరిగిపోద్ది. దాని మీద ఒక కుట్టయితే ఏసుకోండి. ఇది పావు ఇంచు పెట్టుకొని కుట్టేసుకోండి. బావుంటది. చూడ్డానికి కూడా బావుంటదనమాట. చాలా సింపుల్‌గా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మీకు చూపించడానికి వీడియో లెంత్ అయినా సరే నిదానంగా చూపిస్తున్నానండి. ఎందుకంటే అన్నీ కూడా మీకు అర్థం అవ్వాలనేసే. లేపోతే స్పీడ్ పెంచి కట్ చేయించేసుకోవచ్చు. గానీ మీకు నిదానంగా చెప్తే మీకు అర్థమవుతుంది కదా అనేసి. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్‌కి ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసి ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను స్టిచ్ చేసి ఎక్స్‌ట్రా ఏమైనా ఉంటే కట్ చేసి మీకు చూపిస్తాను. వీడియో లేపోతే లెంత్ ఎక్కువైపోతది. ఓకేనా? ఇప్పుడైతే నేను జాయిన్ చేసి ఎక్స్‌ట్రా ఏదైనా ఉంటే క్లాత్ అయితే కట్ చేశానండి. ఇప్పుడైతే డాట్ చేసుకోవాలనమాట. డాట్ ఏసుకోవాలి. మనం 1 ఇంచెస్ ఉంచుకున్నాం కదా! ఇటొక హాఫ్ ఇంచ్, అటొక హాఫ్ ఇంచెస్. హాఫ్ ఇంచెస్ దగ్గరకుంచి లెంత్ అయితే నేను 4 ఇంచెస్ పెట్టుకున్నాననమాట. డాట్ లెంత్. మీరు చిన్న సైజ్ అయితే 3.5 అయినా పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచెస్ అయితే పెట్టుకున్నాననమాట. 2 సోలర్ ఇలా పట్టుకుంటే కరెక్ట్‌గా మధ్యలో వస్తదండి. ఇంకా వేరేదైతే కొంచెం ఇటు అటు అయినా కదులుతదేమో గానీ, ఇదైతే కరెక్ట్‌గా వస్తదనమాట. ఇప్పుడు సేమ్ ఇలాగే బ్యాక్ అయితే స్టిచ్ చేసుకోండి. బ్యాక్ అయితే నేను చూపించట్లేదు బ్యాక్ పార్ట్ కూడా. ఎందుకంటే మళ్ళీ లెంత్ మీకు వీడియో ఎక్కువైపోద్ది. నేనైతే బ్యాక్ పార్ట్ కూడా చేసేసాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే చేద్దామనమాట. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలాగుందో ఏంటో. నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. ఇప్పుడైతే షోల్డర్ జాయింట్ చేసేస్తున్నాననమాట. 2 పక్క కూడా జాయింట్ చేసేసుకోవాలి. 2 కుట్లయితే వేసుకోండి. ఓకేనా? నేనైతే 2 పక్కల షోల్డర్ అయితే జాయిన్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను మిస్టేక్‌గా కట్ చేశాను కదా! ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాననమాట. ఓకేనా? మీరైతే ఆ పొరపాటు చేయకండి. ఇదంతా జాయిన్ చేశాక చూపిస్తానండి. ఓకేనా? జాయిన్ చేశాక ఇప్పుడైతే టక్స్ ఇచ్చుకున్నాం చూడండి. ఆ కటింగ్ వీడియోలో అయితే టక్స్ ఇచ్చుకున్నాం కదా! టక్స్ ఉంచుకుంటేనే మనకి చాలా ఈజీగా అండి చిన్న చిన్న కుర్చీలయితే పెట్టుకోవాలనమాట. అక్కడి నుంచి ఎక్కడి నుంచైతే టక్స్ ఇచ్చుకున్నామో ఈ పక్క వచ్చే వరకు చిన్న చిన్న కుర్చీలయితే ఇచ్చుకోవాలి. ఆ టక్స్ నుంచి ఇటుపక్క టక్స్ వచ్చే వరకు చిన్న చిన్న కుర్చీలయితే పెట్టుకోవాలనమాట. పెద్ద కుర్చీలయితే పెట్టుకోకండి. అస్సలు బాగోదు. చిన్న చిన్నగా పెట్టేసుకొని రావాలనమాట. 2 చేయి పెట్టేసుకొని అలాగ చిన్న చిన్నగా పెట్టుకోండి. వీడియోలో ఆల్రెడీ చూపిస్తున్నాను చూడండి. చాలా చిన్నగా పెట్టుకోవాలి. అప్పుడే బావుంటది. నేనైతే పాదాలెత్తుతూ చిన్న చిన్న కుర్చీలయితే పెట్టుకొనొచ్చేసాను. ఇప్పుడు హ్యాండ్స్ కింద వైపు ఆపోజిట్ అయితే పెట్టుకోవాలనమాట. దీనికి కూడా చిన్న చిన్న కుర్చీలే పెట్టుకొని ఎళ్ళాలనమాట. మనం అటు నుంచి తిప్పాం కదా! ఇది ఇటు నుంచి పెట్టుకోవాలనమాట. ఆపోజిట్ పెట్టుకుంటేనే బావుంటదండి. మీరు 2 కూడా ఒకే వైపు కుర్చీలు పెట్టుకుంటే అది పెట్టుకున్నప్పుడు అలా పడుకుని పోద్దనమాట. ఓకేనా? నాకు చెప్పడం రావట్లేదు. అది అలాగుంటది. అందుకే ఆపోజిట్ పెట్టుకోవాలి.
అదే మీరెక్కడైతే కట్స్ పెట్టుకున్నామో, ఆ కట్స్ వచ్చే వరకు పెట్టుకోవాలనమాట. నేనైతే అలాగే పెట్టాను. మీకు అర్థం కాకపోతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు పూర్తిగా చూపించే నేను పెడతాననమాట. ఇప్పుడైతే హ్యాండ్స్‌కి పట్టీ 1 ఇంచెస్ పెడతానని చెప్పాను కదా మీకు. అదైతే పెడుతున్నాననమాట. ఇప్పుడు క్రాస్ లేకుండా ఇప్పుడు కట్ చేస్తున్నాను. అక్కడైతే 2 ఇంచెస్‌కైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే స్ట్రెయిట్‌గా కట్ చేయడానికనమాట. స్ట్రెయిట్‌గా కట్ చేయడానికి నేను 2 ఇంచెస్ లాకైతే మార్కింగ్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇది 1 ఇంచెసే వస్తదండి పట్టీకి. 2 ఇంచెస్ కట్ చేస్తే 1 ఇంచెస్ వస్తది. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఏమో రాంగ్ సైడ్ పెట్టేసి, ఈ 2 ఇంచెస్ ఏమో దాని మీద పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పే కన్నా వీడియో చూస్తే మీకు కరెక్ట్‌గా అర్థమైపోద్దనమాట. ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోండి. అది లైన్ ఒక కుట్టు కుట్టేసాక ఇంక దాని మీద ఒక కుట్టయితే వెయ్యండి. వీడియో సరిగ్గా చూడండి. నేను హ్యాండ్స్ మీద కుట్టేయట్లేదు. ఆ 2 ఇంచెస్ ఏదైతే పెట్టామో దాని మీదయితే అదే టాప్ కుట్టు అంటారు కదా! దాని మీదయితే పెట్టాను. ఇప్పుడు పావు ఇంచ్ అయితే ఫోల్డింగ్ చేసి, ఆ ఫోల్డింగ్ నుంచి ఇంకా 1 ఇంచ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి. వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచే పట్టీ కాబట్టి నేను 1 ఇంచ్‌కి పెడుతున్నాను. ఒకవేళ మీరు 2 ఇంచెస్ పెట్టి ఉంటే 3 ఇంచెస్, 4 ఇంచెస్ కట్ చేసి మీరు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసి ఆ టాప్ కుట్టు అయితే వేసుకోవాలనమాట. చూడండి చివరగా ఏసుకోవాలి. మధ్యలో వేస్తే ఇంక కనపడదు కాబట్టి చివర్లో వేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా బావుంటదనమాట. మీకు ఈ వీడియోలో కనపడకపోతే చెప్పండి. ఇది ఎందుకంటే దూరంలాగా నాకు తీయడానికి కూడా ఎవ్వరు లేరు. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. చూడండి వీడియోలో ఎంత బాగా వచ్చింది కదా! సేమ్ ఇంకో హ్యాండ్స్ కూడా ఇలాగే చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకుందాము. ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తున్నారో అలాగే జాయిన్ చేసుకోవాలనమాట. నేనైతే లోతు గట్ట ఏం తీయట్లేదండి. మీకు కావాలంటే లోతు తీసుకోవచ్చు. నేనైతే లోతయితే తీయట్లేదు ఈ హ్యాండ్స్‌కి. నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. డబుల్ స్టిచ్చింగ్ వేయడం వల్ల స్ట్రాంగ్‌గా ఉంటది. ఏదైనా సింగిల్‌గా వేసుకోకండి. డబలే వేయండి. నేను చూపించట్లేదు కదా! సింగిలే చూపిస్తున్నాను మీకు అన్నీ కూడా. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను చూడండి. చాలా బాగా వచ్చింది. సేమ్ కూడా ఇంకో పక్క కూడా అలాగే చేసేయండి. ఇంకో పక్క హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాక చూపిస్తాను. ఇదిగోండి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఒక పక్క అయితే సైడ్ అయితే జాయింట్ చేయాలనమాట. దానికోసము ఇప్పుడు మెజర్‌మెంట్ మనం ఎంత తీసుకున్నామో అంత పెట్టుకోవాలి. నేను 2 ఇంచులు ఖర్చు పెట్టాను కాబట్టి పావుతక్క 2 ఇంచులు. ఆ పావుతక్క 2 ఇంచులకి నేను అక్కడ పెట్టేస్తున్నాననమాట. మీరు ఎంత పెట్టారో అంత పెట్టండి. లేదు కొంచెం లూజ్ కావాలంటే పావు ఇంచు తగ్గించి ఇంచున్నర అయినా పెట్టుకోవచ్చు. ఎంత లూజ్ పెట్టుకున్నానో అంత లూజ్ అయితే నేను పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఒక పక్క జాయింట్ చేసేస్తున్నాను. దగ్గర కూడా 2, 3 కుట్టులయితే వేసేస్తున్నాను. మళ్ళీ వేయడానికి అవ్వదు కదా! అందుకోసం. మీరు కూడా అలాగే చేసేసుకోండి. మొత్తం 4 కుట్లయితే వేశానండి సైడ్ నేను. సైడ్ స్టిచ్ చేశాక ఎక్స్‌ట్రా ఏమైనా ఉందంటే కటింగ్ చేసేసుకోండి. నీట్‌గా కనపడతాయి. మెయిన్ ఇప్పుడు బాడీ జాయింట్ చేయడమే మెయిన్ కావాలండి. ఇప్పుడు కరెక్ట్‌గా చూడండి. ఇప్పుడు నాకు 18 ఇంచులు వచ్చిందండి. ఒక పక్కన అంటే 2 పక్కల నాకు 36 ఇంచులు వస్తదనమాట. ఇప్పుడు ఈ 36 ఇంచులకి నేను ఎలా పెడతాను ఈ సారీ మొత్తం అనేది చెప్తాను. నాది బాడీ 36 వచ్చింది కదా! మైనస్ చేయండి. 3 ఇంచెస్ మైనస్ చేస్తే 33 ఇంచులు వచ్చాయన్నమాట. 33 డివైడెడ్ బై 1 ఇంచెస్ అలా పెట్టుకుంటే 1 ఇంచెస్ పెట్టుకోండి. నేను 1 ఇంచెస్ పెట్టాను. 1 ఇంచెస్ పెడితే ఎంత వస్తుంది? 33 వస్తుంది. నాకు సారీ మొత్తం కొలుచుకుంటే 157 ఇంచులు వచ్చాయి నాది. ఇంచు లెక్క పెట్టుకుంటే దాంట్లో కూడా మైనస్ 3 ఇంచెస్ చేసుకోవాలి. అప్పుడు 154 వచ్చిందనమాట. డివైడెడ్ బై పెట్టి 33 పెడితే చూసారా కరెక్ట్‌గా చూడండి. నాకు 4:30 అంటే 4, 6 వచ్చింది అలాగా. నేను 4:30 పెడితే కరెక్ట్‌గా సరిపోయిందండి నాకు. ఓకేనా? ఇప్పుడు మీరు సారీ ఎలా కోల్చుకుంటారంటే అదే సారీ అనుకోండి. మొత్తం కూడా సారీ లెక్క చూసుకొని 3 ఇంచెస్‌కి మనం ఖర్చుకి 3 ఇంచెస్ ఉంచుకున్నాం కాబట్టి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసి అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పెట్టుకొని ఆ 4:30 పెట్టుకోవాలన్నమాట. ఆ 1 ఇంచెస్ నుంచి ఆ 4:30 పెట్టుకొని ఇదిగోండి నేను పేపర్‌లో చూపిస్తున్నాను కరెక్ట్‌గా మీకు కనపడాలనేసి. అలా పెట్టేసుకొని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. మీరు ఇలా చేసుకుని పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మిషన్ మీద అయితే స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్‌గా మిషన్ మీద అయితే స్టిచ్ చేసుకున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి 4:30 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ 1 ఇంచెస్ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి 4:30 దగ్గర పిన్నిస్ అయితే పెట్టుకోవాలి.
అర్థమైందా మీకు? ఇంకోటి కూడా నేను చూపిస్తాను చూడండి. అర్థం అవ్వకపోతే ఆ వీడియో చూడండి. వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ 1 ఇంచ్ దాకా ఒకరు మార్కింగ్ చేసుకొని, అదే 1 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత 4.5 పెట్టుకోవాలి. ఇక్కడ 4.5 చూసారా? 1 ఇంచెస్‌ది అక్కడ తీసుకొని వెళ్ళి పిన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మీకు ఈజీ అయిపోద్ది. డైరెక్ట్ స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా అలా పెట్టుకునే స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను అలాగే చేస్తున్నాను. ఫస్ట్ 3 ఇంచెస్ అయితే వదిలేయాలి. సేమ్ ఆ పేపర్లో చూపించాను కదా, 4.5కి 1 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత అక్కడి నుంచి ఆ 4.5 పెట్టుకొని అక్కడైతే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ నేను మిషన్ మీదే చేసేసుకుంటున్నానండి. ఎందుకంటే మళ్ళీ పిన్ పెట్టడం ఇవన్నీ ఎందుకు అనేసి. మీకు ఒకవేళ రాకపోతే పిన్ పెట్టుకునే చేసుకోండి, ఈజీ అయిపోతుంది. నేను ఇంకెందుకు అనేసి నేను ఇలా చేసేస్తున్నాను అనమాట. ఇంకా డైరెక్ట్ అయితే దీని మీదే ట్రై చేసేసాను. ఇంకా ఇవన్నీ పెట్టేసి మీకు చూపిస్తాను. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. నేనైతే ఈ కుర్చీలన్నీ పెట్టేశాక మీకు చూపిస్తాను, ఓకేనా? నేను ఎందుకు పేపర్ మీద చూపించానంటే ఈ క్లాత్ కొంచెం చూసారా అసలు వంగట్లేదు, అందుకోసం నేను పేపర్ మీదే తీసి చూపించాను అనమాట. దీంట్లో అయితే అసలు కనపడదు కదా, అందుకోసం. ఓకేనా? నేను మొత్తం కుర్చీలు పెట్టేశాక చూపిస్తాను. నేనైతే మొత్తం కుర్చీలు పెట్టేశాను చూడండి. ఒకేలాగా వస్తాయి కుర్చీలు కూడా చూడండి. చూసారా? ఇప్పుడు లైనింగ్ ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. లైనింగ్ అలా ఏం లేదు, పెట్టేసుకుని వెళ్ళిపోవడమే. కరెక్ట్గా వచ్చాయి, ఒకే లెవెల్గా వచ్చాయి. చూసారా? మనం మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టుకుంటే ఒకేలాగా వస్తాయండి. ఇప్పుడు లైనింగ్ అయితే పెట్టి చూపిస్తాను, ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను మీకు. లైనింగ్ క్లాత్కి మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకుంటే మధ్యకి వస్తుంది అనమాట. మనం ఎక్కడైతే సైడ్ స్టిచ్ చేసాం కదా అక్కడికి వస్తుంది. ఇప్పుడు లోడింగ్ సిస్టమ్గా ఇప్పుడు ఖర్చు బయటకు కనపడకుండా ఇప్పుడైతే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ ఉంది కదా, అలాగా చూడండి. వీడియో నేను చూపిస్తున్నాను, కరెక్ట్గా చెప్పడం కన్నా వీడియో చూస్తేనే బెటర్. మెయిన్ క్లాత్ కుర్చీలు పెట్టాం కదా, అది కింద వచ్చేలాగా, ఇంకా పైన ఏమో బాడీ క్లాత్ వచ్చేలా చూసుకోండి. అప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టారంటే మీకు బయట ఖర్చు కనపడకుండా ఉంటుంది. లోడింగ్ సిస్టము మెయిన్ క్లాత్ లాగా దీనికి మెజర్మెంట్ ఏమీ లేదండి. చిన్న చిన్న కుర్చీలు అయితే వేసుకుని వెళ్ళిపోవాలి అంతే. దానికి తగ్గ నేను చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేశాను. ఆ బాడీ మొత్తానికి ఇది ఇంచెనరే ఉంది కాబట్టి అక్కడక్కడ కుర్చీలు పెట్టేశాను, మొత్తం దగ్గర అయితే పెట్టలేదు. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అక్కడే పెడుతున్నాను అనమాట. టోటల్ కుర్చీలు పెట్టాక ఇలా వచ్చిందండి. ఇదిగోండి చూసారా? ఖర్చు కూడా పైకి కనపడకుండా పెట్టాను అనమాట. ఇప్పుడైతే సరే సైడ్ జాయింట్ చేసేసుకోవడమే. ఇంకా మీకు తెలిసిందే, పావుతాగా 2 ఇంచులు ఉంచాం కదా, అదే 2 ఇంచులు ఉంచేసుకొని నేను అక్కడ నుంచి ఇంకా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్, ఇంకా మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ తెలియకపోతే ఒకసారి చెప్పండి, ఇంకోసారి నేను వీడియో చేసి క్లాత్గా చూపిస్తాను. మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. వీడియోలో ఆల్రెడీ చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం ఎత్తుకుంటే కనపడతాయి అన్నమాట. నాది ఎత్తుగా లేదు కాబట్టి వీడియో చూపించడానికి అవ్వట్లేదు, అందుకోసం నేను చెప్తున్నాను అనమాట. మీకు అర్థం కాకపోతే చెప్పండి, ఇంకోసారి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. ఎవరో ఒకరు సాయం తీసుకుంటాను. ఫస్ట్ సారి స్టిచ్చింగ్ చేసినప్పుడు మెయిన్ క్లాత్ పట్టుకోవాలి, రెండోసారి స్టిచ్చింగ్ చేసినప్పుడు లైనింగ్ క్లాత్ అయితే పట్టుకోవాలి. అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు చివరిన అంచు అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇంకా డ్రెస్ అయితే పూర్తిగా రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు అంచు కూడా స్టిచ్ చేస్తాను చూడండి. దీనిలో సేమ్ లైనింగ్ క్లాత్ కూడా స్టిచ్ చేసుకోండి కింద అంచు కిందన, ఓకేనా? ఫైనల్గా అయితే డ్రెస్ ఇలా వచ్చిందండి. మీకు నచ్చిందా అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్ గాయ్స్.